Yeah, very good morning, friends. So, first A questions icharu chuddam. So, 1 to 5 DI questions. So, evundo chuddam. Given pie chart shows the total number of printers produced by the company XYZ, A and B, XY. చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారు డేటా. సో ఎక్స్ ఇచ్చారు, సో తర్వాత నెక్స్ట్ సో వై ఇచ్చారు, జెడ్ ఏ బి అని ఇచ్చారు. తర్వాత ఇంకొక డేటా ఇచ్చారు చూడండి ఇక్కడ చూసినట్లయితే బార్ గ్రాఫ్ కనిపిస్తుంది. గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై గివెన్ కంపెనీస్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రింటర్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీస్ XYZ AB. అయితే సో ఇక్కడ మీరు పై చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే సో వై జెడ్ ఏబి అనేవి డిగ్రీస్లో ఉన్నాయి, ఎక్స్ చూసినట్లయితే వాల్యూస్లో ఉంది. ఓకేనా. పై చార్ట్ ఎప్పుడు డిగ్రీస్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే 360 డిగ్రీస్ ఉంటుంది. పర్సెంటేజ్లో అయితే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. డిగ్రీస్లో అయితే 360 డిగ్రీస్ ఉంటుంది, పర్సెంటేజ్లో అయితే 100% ఉంటుంది. అయితే ఎక్స్ వాల్యూ అనేది సో ఎక్స్ని డిగ్రీలో ఇవ్వలేదు, వాల్యూస్లో ఇచ్చారు కాబట్టి ఎక్స్ డిగ్రీస్లో ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్ డిగ్రీస్లో ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలంటే రిమైనింగ్ మొత్తం ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. 90, సో బి చూస్తే 90, ఏ చూస్తే 36, జెడ్ చూసినట్లయితే 54 అండ్ వై చూసినట్లయితే 108. ఇవి మొత్తం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. 6 + 4 10, 10 + 8 18, సో 1 క్యారీ అండ్ దెన్ నెక్స్ట్ 9 + 1 10, 10 + 3 + 5 ఈజ్ సో 18, 1 క్యారీ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 288. సో టోటల్ ఎన్ని డిగ్రీస్ వచ్చింది? 280 డిగ్రీస్ వచ్చింది. అయితే ఎప్పుడైనా కానీ ఏ పై చార్ట్ అయినా కానీ 360 డిగ్రీస్ చూపిస్తుంది. రిమైనింగ్ అన్నీ కలిపి 288 డిగ్రీస్ ఉన్నాయనంటే 360లో నుంచి 288 తీసేసినట్లయితే 72 వస్తుంది. ఆ 72 డిగ్రీస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 72 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 72 డిగ్రీస్. ఆ 72 డిగ్రీస్ వాల్యూలో ఎంత అంటే 2160. వాల్యూలో ఎంత అంటే 2160. సో దీని నుంచి 72 1s ఆర్ 72 3s ఆర్ 216. దీని నుంచి 1 డిగ్రీ వాల్యూ ఎంత అని చెప్పామంటే ఏమని చెప్పొచ్చు మనం? 30 అని చెప్పొచ్చు. ఓకేనా, 30 అని చెప్పొచ్చు. 1 డిగ్రీ వాల్యూ 30. ఈ వాల్యూ ఎప్పుడైనా యూజ్ అయితే తీసుకుందాం. చూద్దాం ఏమిచ్చారో డేటాలో. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమిచ్చారో. అన్సోల్డ్. సో అయితే ఇక్కడ మనకి ఇందులో బార్ గ్రాఫ్లో ఏం చూపిస్తున్నారంటే XYZ ఈ ప్రింటర్స్ ఈ మొత్తం ఈ XYZ AB అనే కంపెనీస్ ఎన్ని ప్రింటర్స్ ప్రొడ్యూస్ చేసాయి, దానిలో బార్ గ్రాఫ్ ఏం చూపిస్తుందంటే పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రింటర్ సోల్డ్ బై గివెన్ కంపెనీస్. సో ఎంత పర్సెంటేజ్ మీరు ఎక్స్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 100%లో 60% సోల్డ్ చేస్తున్నారు. అంటే రిమైనింగ్ 40% ఏం చేస్తున్నట్టు? అన్సోల్డ్. ఇక్కడ చూస్తే 40% సోల్డ్ అంటే రిమైనింగ్ 60% ఏంటి? అన్సోల్డ్. అలా డేటా మొత్తం ఇచ్చారు XYZ AB. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ద అన్సోల్డ్ ప్రింటర్స్ ఆఫ్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది అన్సోల్డ్ ప్రింటర్స్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ఏ చూసినట్లయితే టోటల్ ఎన్ని డిగ్రీసు? ఏ చూస్తే 36 డిగ్రీసు అండ్ ఎక్స్ చూసినట్లయితే 72 డిగ్రీస్. క్వశ్చన్ ఏంటంటే అన్సోల్డ్ ప్రింటర్స్ ఆఫ్ ఏ, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36 డిగ్రీస్లో ఎంత పర్సెంటేజు? సో సోల్డ్ ఏ వచ్చేసి చూడండి, సోల్డ్ ఏ వచ్చేసి 50%. మరి అన్సోల్డ్ ఏమవుతుంది? 50% అవుతుంది. 36 డిగ్రీస్లో 50% డివైడెడ్ బై వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ అన్సోల్డ్ ప్రింటర్స్ ఆఫ్ కంపెనీ ఎక్స్ చూసినట్లయితే చూడండి ఎంత. కంపెనీ ఎక్స్ డిగ్రీలో చూసినట్లయితే 72 డిగ్రీస్ వచ్చింది. ఆ 72 డిగ్రీస్లో 60% సోల్డ్ అంటే మిగతా 40% ఏమవుతుంది? అన్సోల్డ్ అవుతుంది. మిగతా 40% ఏమవుతుంది? అన్సోల్డ్ అవుతుంది. ఇంటూ ఏమొస్తుంది చెప్పండి? పర్సెంటేజ్లో మనకు కావాలి కాబట్టి 100%. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే సో 36తో 36 1s ఆర్ 36 2s ఆర్ నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా సో 5/2/4 అంటే ఎంత? 2 × 4 అంటే ఎంత? 8. 5/8 ఇంటూ ఏమొస్తుంది చెప్పాలి? 100%. 5/8 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 4/8 అంటే 50%. ఓకేనా. 5/8 అంటే ఎంత? 62.5%. 1/8 అంటే ఎంత? 1/8 అంటే 12.5%. 4/8 అంటే 50, 1/8 అంటే 12.5. రెండు కలిపినట్టయితే ఎంత వస్తుంది చెప్పండి? 62.5%. లేదు మీరు సింప్లిఫై చేస్తానంటే సింప్లిఫై చేసుకోవచ్చు. 4తో 4 2s ఆర్ 4 25s ఆర్ 25 5s ఆర్ 125. 125/2 అంటే ఎంత? 62.5%. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలి? ఆప్షన్ బి అవుతుంది. అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై కంపెనీ Y and X
రెస్పెక్ట్ టు రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్. సో మీరు వై చూసుకున్నట్లయితే వై చూడండి ఎన్ని డిగ్రీస్ ఉందో. వై చూసినట్లయితే 108 డిగ్రీస్ ఉంది, ఎక్స్ చూస్తే 72 డిగ్రీస్ ఉంది. అయితే ఎక్స్లో 60% సోల్డ్ చేశారు, వైలో ఎంత పర్సెంటేజ్ సోల్డ్ చేశారు, 40% చేశారు. అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను 108 డిగ్రీసు. 108 డిగ్రీస్లో వైలో ఎంత పర్సెంటేజ్ సోల్డ్ చేశారు, 40% సోల్డ్ చేశారు. తర్వాత ఎక్స్ చూసినట్లయితే 72 డిగ్రీస్, అందులో ఎంత పర్సెంటేజ్ సోల్డ్ చేశారు, 60% సోల్డ్ చేశారు. ఓకేనా, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 36 2s are 72, 36 3s are 108. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3తో 3 20s are, ఇక్కడ 20 are 40, ఇక్కడ కూడా 40 ఉంది కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 ఉన్నట్లు, ఇక్కడ కూడా 1 ఉన్నట్లు. సో రేషియో ఏమవుతుంది, 1:1 అవుతుంది, 1:1 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 3లో ఏముందో చూద్దాం. విచ్ కంపెనీ హ్యాస్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్ with respect to its production. సో అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మీరు ఏం చెక్ చేయాలంటే, ఆల్రెడీ మనకి బార్ గ్రాఫ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, బార్ గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రింటర్స్. ఓకేనా, పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రింటర్స్ సోల్డ్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇందులో పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రింటర్స్ సోల్డ్ అంటే చూడండి, ఇందులో ఎక్స్లో చూసినట్లయితే 60%, వైలో చూస్తే 40%, జెడ్లో 35%, ఏలో 50%, బీలో 45%. అయితే వీటన్నిటిలో ఎక్కడ ఎక్కువ పర్సెంటేజ్ సోల్డ్ ఉంది, సేల్ అంటే ఏంటి, అమ్మడమే కదా. సో ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్స్లో ఉంది. ఎక్స్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, 60% ఉంది. కాబట్టి మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఎక్స్ అని చెప్పొచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ క్వశ్చన్లో విచ్ కంపెనీ హ్యాస్ ద హైయెస్ట్ సేల్, పర్సెంటేజ్ కాకుండా హైయెస్ట్ సేల్ అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ వై జెడ్ ఏబి యొక్క వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి అందులో మళ్ళీ సోల్డ్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసి ఏది హైయెస్ట్ ఉందో అది తీసుకోవాలి. కానీ క్వశ్చన్లో హైయెస్ట్ సేల్ అని అడగలేదు, హైయెస్ట్ పర్సెంటేజ్ అడిగారు. కాబట్టి బార్ గ్రాఫ్ అనేది పర్సెంటేజ్ వాల్యూనే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అందులో ఏది హైయెస్ట్ ఉందో అదే మనం తీసుకోవాలి. దట్ ఈజ్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్తున్నాను. 4లో ఏముందో చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై ఎక్స్ అండ్ ఏ. అయితే ఆల్రెడీ ఎక్స్ ఎన్ని డిగ్రీస్ అంటే 72 డిగ్రీస్, తర్వాత ఏ ఎన్ని డిగ్రీస్ అంటే 36 డిగ్రీస్. కావాలంటే ఒక్కసారి మీరు సో ఆ పై చార్ట్ని అబ్జర్వ్ చేయండి. సో టోటల్ ఎన్ని డిగ్రీస్ వచ్చాయి, 108 డిగ్రీస్ వచ్చాయి. అయితే మనకి ఇక్కడ 108 ఇంటూ 1 డిగ్రీ వాల్యూ ఆల్రెడీ మనం ఫస్ట్ చేసాం. 1 డిగ్రీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది. 1 డిగ్రీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 0 రావాలి. 3 8s are 20, 3 8s are ఎంత వస్తుంది, 24. 36 72 అంటే ఎంత వస్తుంది, 108 డిగ్రీసే కదా. సరిపోయింది. చూడండి ఒకసారి ఏ వాల్యూ ఏమైనా మనం మిస్టేక్ చేసామేమో. ఏ వాల్యూ ఎంత, 36 కదా. అయితే క్వశ్చన్లో ఏం అడిగారు, సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్. ఓకే. సో చిన్న మిస్టేక్ చేశాను, ఒకసారి చూడండి. సోల్డ్ అన్నారు కదా, యాక్చువల్గా మనకి అడిగింది ఇది టోటల్, కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే సోల్డ్. కాబట్టి ఇది తీసుకోవద్దు. ఎలా తీసుకుంటారంటే 72 డిగ్రీస్లో ఎంత సోల్డ్, 60% సోల్డ్. తర్వాత 36 డిగ్రీస్లో ఏ ఎంత పర్సెంటేజ్ సోల్డ్ చూడండి ఒకసారి. ఏ చూసినట్లయితే 50% సోల్డ్. ఏ ఎంత పర్సెంటేజ్ సోల్డ్, 50% సోల్డ్. ఓకేనా, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. సో 60% ఆఫ్ 72 అంటే 6 2s are 12, నెక్స్ట్ 6 7s are 42 + 1 43.2 డిగ్రీస్ ప్లస్ 36 ఇంటూ 50% ఆఫ్ 36 అంటే 18 డిగ్రీస్. ఈ రెండు కలిపి యాడ్ చేసినట్లయితే 43 + 18 61.2 డిగ్రీస్. ఆల్రెడీ మనకి 1 డిగ్రీ వాల్యూ తెలుసు, 61.2 ఇంటూ 1 డిగ్రీ వాల్యూ ఎంత, 30. సో కాబట్టి 0 పాయింట్ క్యాన్సిల్ అయిపోద్ది. 3 2s are ఎంత, 6. అంటే యూనిట్స్ ప్లేస్లో 6 రావాలి. యూనిట్స్ ప్లేస్లో 6 ఉన్న ఆప్షన్ ఏముంది, 1836 ఒకటే ఉంది కాబట్టి అది మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా మీరు ఫైనల్ ఆన్సర్ కావాలనుకుంటే 3 2s are 6, 3 1s are 3, 3 6s are 18. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 1836. అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో చిన్న మిస్టేక్ చేశా. స్టార్టింగ్ నేను ఏం చేశాను, టోటల్ వాల్యూ అనుకొని చేశాను, కానీ టోటల్ వాల్యూ కాదు. క్వశ్చన్ అడిగింది ఏంటి, సోల్డ్. కాబట్టి మనం 60% 50% తీసుకొని ఆన్సర్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 5లో ఏముందో చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై కంపెనీ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ జెడ్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ సోల్డ్ బై కంపెనీ బి is what percentage of total number of printers manufactured by company Z. ఫస్ట్ అయితే బీలో ఎన్ని డిగ్రీస్ చూద్దాం. బీ చూసినట్లయితే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్లో ఎంత పర్సెంటేజ్ సోల్డ్ చేశారు, 45%.
ఓకేనా. 90 డిగ్రీస్లో 45% డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటి, టోటల్ ప్రింటర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ జెడ్. టోటల్ ప్రింటర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ జెడ్ ఎన్ని డిగ్రీసు, 54 డిగ్రీస్. మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేయనక్కర్లేదు. ఎందుకనంటే మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ న్యూమరేటర్లో వాల్యూ డినామినేటర్లో వాల్యూ రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మీకు అదే మిగులుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేయొద్దు, డైరెక్ట్గా మీరు డిగ్రీ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇంటూ ఏం తీసుకున్నాను నేను, 100% తీసుకున్నాను. అయితే సింప్లిఫై చేస్తాను చూడండి. 9తో 9 1s ఆర్, నెక్స్ట్ 9తో 9 6s ఆర్, 10 ఇంటూ 45% కాబట్టి 45/100 అని రాసుకుంటాను. ఇంటూ ఆ 6 ఉంది కాబట్టి 1/6 అని రాసుకుంటాను. ఇంటూ 100%. పర్సెంటేజు 2 zeros క్యాన్సిల్. సో ఆ తర్వాత 3తో 3 2s ఆర్, నెక్స్ట్ 3తో 3 15s ఆర్, సో నెక్స్ట్ 2తో 2 5s ఆర్, 15 5s ఆర్ ఏమవుతుంది, 75 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ క్వశ్చన్ చేయడానికే కాదు, ఏ క్వశ్చన్ చేయడానికి కూడా నేను వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయలేదు. ఎప్పుడైనా కానీ మీకు వాల్యూస్ అడిగితే మాత్రమే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. పర్సెంటేజ్ వాల్యూస్, రేషియో వాల్యూస్ అడిగినప్పుడు మాత్రం మీరు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొద్దు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 6లో ఏమి ఇచ్చారంటే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్ ఇచ్చారు. సో చూడండి, 65% ఆఫ్ 740. ఈ 65% ఆఫ్ 740ని మీరు ఎలా చేస్తారంటే చూడండి ఒకసారి, ఈ 65 ఏమని రాయొచ్చు మీరు, 13 into 5 అని రాయొచ్చు. ఓకేనా. ఈ 74 ఏమని రాయొచ్చు, 37 into 2 అని రాయొచ్చు. ఓకేనా. ఈ 2 5s ఆర్ ఎంత, 10 కాబట్టి మీరు డైరెక్ట్ ఎలా తీసుకోవాలంటే 13 into 37. ఓకేనా, 37. సో 13 into 37 ఎక్కడో ఒక దగ్గర పర్సెంటేజ్ తీసుకోండి. పర్సెంటేజ్ ఇక్కడ ఇంకా బయటకు మిగిలిపోయింది ఏంటి, ఇదొక 0 మిగిలిపోయింది. 5 2s ఆర్ ఎంత, 10. అదొక 0 మిగిలిపోయింది. 2 0లు మిగిలిపోయి ఆ 2 0లు అక్కడ రాశాను. తర్వాత 95% ఏమని రాయొచ్చు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తాను. 19 రాసుకుంటాను. ఆ 84లో మళ్ళీ 2 తీస్తాను. 2 తీస్తే ఎంత మిగులుతుంది, 42 మిగులుతుంది. ఓకే, ఇక్కడ ఒక 0 ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ 0 రాసుకుంటాను. అక్కడ ఒక 0 వచ్చింది కాబట్టి ఆ 0 రాసుకుంటా. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 90%లో ఈ పర్సెంటేజ్ 2 సున్నాలు డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి సో 9 into 31 తీసుకుంటా. అయితే ఈ పర్సెంటేజ్ 2 zeros, ఈ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేస్తున్నాను, డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, 13 7s ఆర్ 91, 9 క్యారీ, 13 3s ఆర్ 39 ప్లస్ 9 48, 481 ప్లస్ 19 into 42, 19 2s ఆర్ 38, 3 క్యారీ, 19 4s ఆర్ 76 ప్లస్ 3 79 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 9 into 1 9, 9 3s ఆర్ 27, సో 279. సో ఇప్పుడు ఇది మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 8 9 9 - 9 0. నెక్స్ట్ 8 + 9 17 17 - 7 10 0 1 క్యారీ. నెక్స్ట్ 1 + 4 5 5 + 7 12 12 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. సో ఆ 1000ని మనం 10 క్యూబ్ అని రాయొచ్చు కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్పాలి. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 10 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 10 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 7, Kalai spends 20% on for food, 18% for education, 22% for entertainment. 20 plus 18 plus 22, ఈ 2 ఇటు ఇచ్చేస్తే 20 20 20 60% ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నాడు. 60% స్పెండ్ చేసిన తర్వాత ఇంకెంత పర్సెంటేజ్ ఉంటుంది, 40% ఉంటుంది. ఓకేనా, ఇంకెంత పర్సెంటేజ్ ఉంటుంది, 40% ఉంటుంది. టోటల్ శాలరీ నేను ఎక్స్ అనుకున్నాను. ఓకేనా, అందులో 40% ఉంది, ఇంకా 40% ఉంది. ఆ 40%లో 15% అదర్ ఎక్స్పెన్సెస్ మీద పెడితే ఇంకా అతని దగ్గర ఇంకా ఎంత మిగిలింది, 17,000 మిగిలింది. 15% అదర్ ఎక్స్పెన్సెస్ పెట్టారంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉండిపోద్ది ఆయన దగ్గర, 85% ఉండిపోద్ది. ఈ వాల్యూ ఎంత అన్నాడు, 17,000 అంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద మంత్లీ శాలరీ ఆఫ్ కలాయి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 17,000 ఇంటూ 85% అంటే పర్సెంటేజ్ కాబట్టి ఆ 2 zeros అటు వెళ్తాయి, డివైడెడ్ బై 85. అగైన్ 40% అంటే 2 zeros అటు వెళ్తాయి, కింద ఏమొస్తుంది 40 వస్తుంది. కానీ క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 17తో 17 1s ఆర్, 17 5s ఆర్, 5తో 5 2s ఆర్, నెక్స్ట్ 4తో 4 5s ఆర్. 5 పక్కన ఎన్ని సున్నాలు మిగిలాయి చూడండి, 5 పక్కన ఎన్ని సున్నాలు మిగిలాయి, 1 2 3 4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలి. ఆన్సర్ ఏమవుతుంది, 50,000 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 50,000 అవుతుంది. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 8లో ఏముందో చూద్దాం. రేషియో ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది సైకిల్ టు బైక్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు స్టార్టింగ్లో
సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సో దేనికి సైకిల్కి బైక్కి. తర్వాత అండ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది బైక్ ఈజ్ 25% మోర్ దెన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బైక్. అయితే మనకి కాస్ట్ ప్రైస్ ఇంకా తెలియదు. అండ్ రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సైకిల్ టు బైక్ 1:2. ఈ పాయింట్ నేను తీసుకొని ఇక్కడ రాసుకుంటాను చూడండి. సైకిల్ నెక్స్ట్ ఏంటంటే సో బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ 200 అనుకుంటే, లైక్ 200x అనుకుంటే, సైకిల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 100x అవుతుంది. ఎందుకని ఇక్కడ ఈ రేషియో 1:2 ఇచ్చారు కాబట్టి. ఇంకొక పాయింట్ ఏమన్నారంటే ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది బైక్ ఈజ్ 25% మోర్ దెన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బైక్. దీనికన్నా 25% ఎక్కువ. 25% అంటే 1/4 పార్టే కదా. 1/4 పార్ట్ ఆఫ్ 200x అంటే ఎంత 50x. కాబట్టి మార్క్డ్ ప్రైస్ ఏమవుతుంది 250x అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ షాప్ కీపర్ ఏం చేస్తున్నాడంటే డిస్కౌంట్ 12% ఆఫర్ చేస్తున్నాడు. ఎప్పుడైనా 12% డిస్కౌంట్ అనేది దేని మీద ఆఫర్ చేస్తారు, మార్క్డ్ ప్రైస్ పైన ఆఫర్ చేస్తారు. కాబట్టి మార్క్డ్ ప్రైస్ మీద 12% ఆఫ్ 250 అంటే ఎంత అవుతుంది చూడండి. 12% ఆఫ్ 250 అంటే 10% అంటే 25, 1% అంటే 2.5, 2% అంటే 5, 25 + 5 ఏమవుతుంది 30 అవుతుంది. ఓకేనా. 30 అంటే 30x డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంతకు అమ్ముతున్నారు 220x అమ్ముతున్నారు. ఓకేనా. సో ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 220x. దేనిది బైస్కిల్ది. అయితే ఇతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూడండి. 200xకి కొని 220xకి అమ్ముతున్నాడు అంటే ఏమవుతుంది 20x ప్రాఫిట్ వస్తుంది. ఆ 20xనే క్వశ్చన్లో ఏమన్నారు 2000 అన్నారు. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమని రాయొచ్చు 200 అని రాయొచ్చు. అయితే మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్లో కావాల్సింది ఏంటి, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ది సైకిల్ కావాలి. అయితే సైకిల్ ఎక్కడ అమ్ముతున్నారో మనకు తెలియాలి కదా. సైకిల్ ఎక్కడ అమ్ముతున్నారంటే ఇదేంటి సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఆల్రెడీ ఏమి ఇచ్చారు, సైకిల్ది బైస్కిల్ది 5:8 అని ఇచ్చారు. 8 పార్ట్స్ వాల్యూ ఎంత 220x. అయితే మనం ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి 5 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ 5 పార్ట్స్ వాల్యూ కావాలంటే 220x డివైడెడ్ బై 8 ఇంటూ 5. 4తో 4 2s are 4తో 4 5s are 4 5s are 55 5s are దట్ ఈజ్ ఈక్వల్స్ టు 275/2x. 275లో హాఫ్ ఎంత 137.5x. అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 137.5x వచ్చింది. అయితే 100xకి కొని 137.5xకి అమ్మితే ప్రాఫిట్ ఎంత 37.5x. ఓకేనా. కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 37.5x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సో 37 ఇది 100 వస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. 20x వాల్యూ 2000 అయితే x వాల్యూ ఎంత 100. 37.5 ఇంటూ x వాల్యూ ఎంత 100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 3750. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్లో ఏముందో చూడండి. అల్లీ అండ్ బిల్లు స్టార్టెడ్ ద బిజినెస్ విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్. At the end of the year, rupees 2400 was given to the charity, and Ali gets a profit share of 60% of the remaining profit. If Billu gets a profit of 4800 less than the profit share of Ali, then find the total profit of the business. సో అయితే ఈ క్వశ్చన్లో ఏం చేద్దామంటే చూడండి ఒకసారి. ఇనీషియల్గా ఎంతో ప్రాఫిట్ వచ్చింది మనకు తెలీదు. ఎంతో ప్రాఫిట్ వచ్చింది, అందులో నుంచి 2400 తీసేస్తే మిగతా అమౌంట్ కొంత ఉంది. నేను దాన్నే ఏమనుకున్నానంటే 100x అనుకున్నాను. దీన్ని అనుకోలేదు నేను, దీన్ని 100x అనుకున్నాను. ఈ 100xలో 60% ఎవరికి వస్తుంది చూడండి. టోటల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు. టోటల్ అమౌంట్ ఎంత అన్నది మనకు తెలియదు. టోటల్ అమౌంట్లో నుంచి 2400 తీసేస్తే మిగతాది ఎంత 100x అనుకున్నాను. అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ మనం ఏమనుకోవచ్చు 100x ప్లస్ 2400 అనుకోవచ్చు. ఈ 2400 బయటికి తీస్తే ఇంకా 100x మిగిలింది. అందులో 60% అల్లీకి వస్తుంది. ఓకేనా, అల్లీకి వస్తుంది. మరి మిగతా 40% ఎవరికి వస్తుంది 40% అంటే 40x ఎవరికి వస్తుంది బిల్లుకి వస్తుంది. అయితే క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ ఏమన్నాడంటే లెస్ అన్న మోర్ అన్న ఎప్పుడైనా డిఫరెన్సే కాబట్టి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది 20x ఉంది. 20x వాల్యూ ఎంత 4800. మరి దీని నుంచి 2 1s are 2 24s are. మరి 10x వాల్యూ 2400 అయితే 100x వాల్యూ ఎంత 24000. అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అని అంటే 100xతో పాటు మనం ఎంత కలపాలి 2400 కలపాలి. కాబట్టి 24,000 ప్లస్ 2400 రెండు యాడ్ చేసినట్లయితే 26,400. దట్ ఈజ్ ఆప్షన్ బి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 10 అనేది ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్. ఫస్ట్ మైనస్ ప్లస్ ఉందంటే మన రూట్స్ ఏమొస్తాయి చెప్పండి.
ప్లస్ ప్లస్ వస్తాయి. ఓకేనా, ఎప్పుడైనా ఇక్కడ మైనస్ కనిపించగానే ప్లస్ పెట్టండి. ఇక్కడ ప్లస్ ఉంటే రెండు సేమ్ సింబల్స్ వస్తాయి, మైనస్ ఉంటే ఆపోజిట్ సింబల్స్ వస్తాయి. ఇక్కడ 27x ప్రోడక్ట్ ఎంత రావాలి, 180 రావాలి, సమ్ము 27 రావాలి. చెప్పండి ఒక రెండు నెంబర్లు నాకు స్ట్రైక్ అయ్యాయి. 15 × 12, 15 × 12 ఈజ్ ఈక్వల్స్ టు 180, 15 + 12 ఈజ్ ఈక్వల్స్ టు 27. సో ఆ తర్వాత y వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 345 ఉంది. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చా, 3 × 1 1 5 అని రాసుకోవచ్చు. ఇంకా సింప్లిఫై చేస్తే 3 × 5 × 23 అని రాసుకోవచ్చా. 3 5s are 15 × 23, 15 + 23 ఎంత, 38. సరిపోయింది. కాబట్టి అక్కడ మైనస్ ప్లస్లే ఉన్నాయి కాబట్టి రెండు ప్లస్లే వస్తాయి. ఫస్ట్ దాన్ని 15 అనుకున్నాను, తర్వాత దాన్ని 23 అనుకున్నాను. ఫస్ట్ కంపారిజన్ చూసినట్లయితే ఈక్వల్, సెకండ్ కంపారిజన్ చూసినట్లయితే లెస్ దెన్, థర్డ్ కంపారిజన్ లెస్ దెన్, ఫోర్త్ కంపారిజన్ లెస్ దెన్. కాబట్టి ఫైనల్గా మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఫైనల్గా మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి వాచ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.